హలో టీచర్స్, అందరికీ నమస్తే అండి. త్వరలో మెగా డిఎస్సి ఉంది కాబట్టి అండ్ టెట్కి కూడా ఉపయోగపడే సైకాలజీ ప్రీవియస్ ఇంపార్టెంట్ బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారో మీకు కుదిరితే నాకు మెసేజ్ చేయండి. సో మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా కూడా డిఎస్సికి సంబంధించి ఒక చిన్న కామెంట్ చేయండి. సో మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన ఫస్ట్ బిట్ వచ్చేసరికి 2 సంవత్సరాల వయసులోని రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. దీనిలో అంతర్లీన సూత్రం ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్లోకి వెళ్తే వికాసం అవిచ్ఛిన్నంగా జరుగుతుంది, వికాసం సంచితమైనది, వికాసం సాధారణం నుండి నిర్దిష్ట దిశకు సాగును, వికాసంను ప్రాకృకరించవచ్చు అని అడుగుతున్నారండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఒక విధంగా అన్నీ రైట్, కానీ మనకి బిట్ అడిగిన దాని ప్రకారం మనం ఆన్సర్ చేయాలి. అది ఏంటి అంటే 2 సంవత్సరాల వయసులో రాజు ఎత్తు ఆధారంగా 20 సంవత్సరాల వయసులో అతని ఎత్తును రంగా అంచనా వేశాడు. రంగా అనే అతను అంచనా వేశాడు. సో దానికి సంబంధించి మనం ఆన్సర్ చేయాలి. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి వికాసంను ప్రాకృతీకరించవచ్చు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవటానికి తోడ్పడే సంఖ్యానాత్మక నిర్మాణం. ఆప్షన్స్ వచ్చేసరికి లిబిడో, స్కిమాటా, అంతరదృష్టి, ప్రత్యక్షం. ఇక్కడ మీకు లిబిడో అంటే మీనింగ్ తెలియదు కదా. లిబిడో అంటే లైంగిక కోరిక లేదా ఆసక్తికి సంబంధించిన మానసిక డ్రైవ్ లేదా శక్తిని సూచిస్తుంది అని మీనింగ్ అండి దానికి. స్కిమాటా అంటేనేమో మార్గదర్శకము లేదా ఆలోచన పద్ధతి అని చెప్పవచ్చు. అంతరదృష్టి ప్రత్యక్షంగా మీకు మీనింగ్ తెలుసు అనమాట. పియాజే ప్రకారం వ్యక్తికి తన అనుభవాలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే సంఖ్యానాత్మక నిర్మాణం వచ్చేసరికి స్కిమాటా. అంటే ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి వ్యక్తులలో సెనైలిటీ లక్షణం కనిపించే దశ అని అడుగుతున్నారు. ఇక్కడ సెనైలిటీ అంటే మీనింగ్ ఏంటంటే వృద్ధాప్య దశ అని. వృద్ధాప్య దశలో వాళ్ళు ఆలోచనలు తగ్గటం, జ్ఞాపక శక్తి తగ్గటం అన్నీ ఒక పద్ధతిలో జరుగుతూ ఉంటాయి. సో అది కనిపించే దశ ఏది అని అడుగుతున్నారు. బాల్య దశ, కౌమార దశ, వయోజన దశ, వృద్ధాప్య దశ. సో ఆల్రెడీ ఇక్కడ వృద్ధాప్య దశ ఇచ్చారు కాబట్టి నాకు తెలిసినంత వరకు దీనికి ఆన్సర్ వృద్ధాప్య దశే. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం దీనికి క్వశ్చన్కి స్కోర్ యాడ్ చేశారు. మరి నాకు ఎందుకు అర్థం కాలేదు. దీనికి ఆన్సర్ అయితే ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎరిక్సన్ ప్రకారం చొరవ తప్పు చేశానన్న భావన ఏర్పడే దశ ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి బాల్య దశ, క్రీడా దశ, పూర్వ వయోజన దశ, కౌమార దశ. ఎరిక్సన్ ప్రకారం క్రీడా దశలలో చొరవ తప్పు చేశానన్న భావన కలుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఒక వ్యక్తి ఒక విషయాన్ని సంపూర్ణంగా నేర్చుకునే సామర్థ్యం ఉన్నప్పటికీ తనకు తాను కొంత మేరకే నేర్చుకుంటాడు, మిగిలినవి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకుంటాడు. విద్యార్థి తనకు తాను నేర్చుకున్న దానికి ఇతరుల సహాయంతో సంపూర్ణంగా నేర్చుకోవటానికి మధ్య తేడాను ఇలా అంటారు అని బిట్ అడిగారు మనల్ని. దీనికి ఆప్షన్స్ వచ్చేసరికి ఉన్నత మండలం, వికాస మండలం, వృత్తిపర వికాస మండలం, సామీప్య వికాస మండలం. ఈ బిట్కి ఆన్సర్ వచ్చేసరికి సామీప్య వికాస మండలం. అంటే ఒక పని చేస్తూ ఇతరుల సాయం కూడా తీసుకుంటూ సంపూర్ణంగా పూర్తి చేయటం సామీప్య వికాస మండలం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పిల్లల గ్రాహక పరీక్షను రూపొందించిన వారు. గ్రాహక పరీక్ష అంటే CAT, చైల్డ్ అప్రిషియేషన్ టెస్ట్ అనమాట. దీన్ని ఎవరు రూపొందించారు అని అడుగుతున్నారు. ఆప్షన్స్లోకి వచ్చేసరికి స్కిన్నర్, L. బెర్లాక్, S. బెర్లాక్, హెబ్బింగ్ హౌస్, హెర్మన్ రోషాక్ అనమాట. సో పిల్లల గ్రాహక పరీక్షను రూపొందించింది వచ్చేసరికి S. బెర్లాక్. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2.
నెక్స్ట్ బిట్టు, ఒక విద్యార్థి శారీరక వయస్సు 8 సంవత్సరాలు, మానసిక వయస్సు 10 సంవత్సరాలు అయితే ఆ విద్యార్థి యొక్క ప్రజ్ఞాలబ్ధి అంటే వయసు చిన్నదైనా కానీ ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువ తెలివిగా ఉండటం అనమాట. దీనికి మీనింగ్ ప్రజ్ఞాలబ్ధి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 100, 120, 115, 125. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 125, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను అన్వేషించే ప్రక్రియనే చర్యాత్మక పరిశోధన అని నిర్వహించినది ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి స్టీఫెన్ ఎం కోరే, స్టీఫెన్ కెమ్మిస్, బిఎస్ స్కిన్నర్, అబ్రహం మాస్లో. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి స్టీఫెన్ ఎం కోరే అని ఆయన చర్యాత్మక పరిశోధన చేశారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి, తన ఆలోచన ప్రక్రియలను తనకు తానుగా ఆలోచించుకోవడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి వివేచన, ప్రత్యక్షం, సృజనాత్మకత, స్వబుద్ధి. తనకు తానుగా ఆలోచించుకోవడానికి స్వబుద్ధి అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ వచ్చేసరికి రూప ఉపగమ సిద్ధాంతం కెటెల్, లక్షణాంశ ఉపగమ సిద్ధాంతం ఆల్ఫర్డ్, మనోవిశ్లేషణ సిద్ధాంతం వచ్చేసరికి ఫ్రాయిడ్, మనోసాంఘిక వికాస దశలు వచ్చేసరికి ఎరిక్సన్. సో ఇక్కడ తప్పుగా ఏ జత ఉంది అంటే రూప ఉపగమ సిద్ధాంత కెటిల్ అనే శాస్త్రవేత్తని ఇచ్చారు. ఇది తప్పు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. ఉపగమ సిద్ధాంతం వచ్చేసరికి ప్లేటో అనువదించారండి. ప్లేటో యొక్క రూపాల సిద్ధాంతం అని కూడా అంటారు దీన్ని. ఇది ప్లేటో వచ్చేసరికి తత్వశాస్త్రం ప్రకారం తన దైనందిక జీవితంలో మనం చూసే ప్రతి వస్తువు, ఆలోచన లేదా భావన ఒక నిర్దిష్టమైన అసలైన రూపానికి ప్రతిబింబంగా ఉంటుందనే సిద్ధాంతం ఇది. ఈ రూపాలను మనం ఇంద్రియాలకు అందుబాటులో లేవు కానీ అవి మన ప్రపంచాన్ని రూపొందిస్తాయని ప్లేటో నిర్వచించాడు. సో రూప ఉపగమన సిద్ధాంతం వచ్చేసరికి ప్లేటో. మరి కెటెల్ వచ్చేసరికి ఏ సిద్ధాంతం రాశారు? అయోమయ సిద్ధాంతం లేదా అవర్ణ సిద్ధాంతాన్ని కెటెల్ రాశారు. సో ఇది ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ రాంగు, కానీ 2 వివరించాను. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి లాలాజలం, ఆహారం, గంట, నీరు. ఈ బిట్కు ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 గంట అండి. ఎందుకంటే శాస్త్రీయ నిబంధనలో నిబంధిత ఉద్దీపన అంటే ఎందుకు గంట అంటే ఇప్పుడు మనం కొంచెం అలారం పెట్టుకుంటాము. సో గంట కొట్టంగానే లెగుస్తాము. కొన్ని చోట్ల హాస్టల్స్లో ఉంటారు పిల్లలు, ఇలా గంట కొట్టంగానే వాళ్ళు భోజనానికి వెళ్తారు. అంటే నిబంధన, అది నిబంధన అంటే వచ్చి లెగవాలి, వచ్చి తినాలి అనే నిబంధన ఉద్దీపన అనమాట. గంట కొట్టంగానే తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎబ్బింగ్ హౌస్ ధారణ వక్రరేఖ ప్రకారం 2 రోజుల తర్వాత విస్తృతి శాతం ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 72, 75, 79, 66 అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 72, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రారంభ స్థాయిలో సమయ భావన అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మూర్త అండ్ సరళ, అమూర్త అండ్ సరళ, మూర్త అండ్ సంక్లిష్ట, అమూర్త అండ్ సంక్లిష్ట అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అమూర్త మరియు సంక్లిష్ట సమయ భావన ప్రారంభ దశలో. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సరికాని జతను గుర్తించండి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి భావావేశ రంగం అంటే గ్రహించటం, జ్ఞాన రంగం అంటే సంశ్లేషణ, మానసిక చలనాత్మక రంగం అంటే మూల్యాంకనం, భావావేశ రంగం అంటే శీల స్థాపన అని ఆప్షన్స్ అండి. ఇందులో సరికాని జత ఏది అంటే మానసిక చలనాత్మక రంగం అండి. మూల్యాంకనం అని ఇచ్చారు కదా, సో ఇది రాంగ్. సో మిగతావన్నీ కరెక్ట్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రాజు 25 అర్ధరహిత పదాలు గల జాబితాను 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 1 వారం తర్వాత అదే జాబితా తిరిగి నేర్చుకున్నాడు. ఈసారి 8 ప్రయత్నాలు పట్టింది. అతని పొదుపు గణన ఎంత అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 50, 60, 40, 12.
దీనికి ఆన్సర్ వచ్చేసరికి 60% అనమాట. ఎందుకంటే 25 అర్ధరహిత పదాలను ఈసారి 8 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి 60. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి కుడి చేతితో బొమ్మలు వేసే వ్యక్తి ఎడమ చేతితో కూడా సులభంగా వేయగలిగితే అది ఈ రకమైన అభ్యసన బదలాయింపు అని అంటారు. అయ్యేంటి అని అడుగుతున్నారండి. అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు, ద్విపార్శ్వ బదలాయింపు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. ఎందుకంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండు ద్విపార్శ్వ కాబట్టి, సో 2 పనులు చేస్తున్నాడు కాబట్టి, సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వివరించిన వాళ్ళు ఎవరు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి మొర్గాన్, హంటర్, రూబిన్, పీటర్సన్. సో ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొదట వచ్చేసరికి రూబిన్ నిరూపించాడు, సో వివరించాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఈ ప్రేరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఎవరు అని అడుగుతున్నారు. ఇచ్చింది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి బహిర్గత ప్రేరణ, సాధన ప్రేరణ, అంతర్గత ప్రేరణ, సృజనాత్మక ప్రేరణ. బూనర్ వచ్చేసరికి ఈ శాస్త్రవేత్త అంతర్గత ప్రేరణకి అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎమోషన్ అను పదం ఈ క్రింది పదం నుండి ఏర్పడింది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి జర్మన్ పదం ఎమోవెరే, లాటిన్ పదం వచ్చేసరికి ఎమోవెరే, జర్మన్ పదం మళ్ళీ వచ్చేసరికి ఎమో, లాటిన్ పదం ఎమో అనమాట. దీనికి ఆన్సర్ వచ్చేసరికి లాటిన్ పదం ఎమోవెరే, EMOVERE. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో మార్పు జరిగే చర్య. ఈ నిర్వచనం ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి హిల్గార్డ్ అండ్ హంటర్, డెసికో అండ్ క్రాఫర్డ్, క్లింబే, హెర్గన్, హన్ అనే వీళ్ళలో వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 హిల్గార్డ్ అండ్ హంటర్ అనే వాళ్ళు అభ్యసనం అంటే అనుభవం, శిక్షణ ద్వారా ప్రవర్తనలో జరిగే మార్పు చర్య అని నిర్వచనం ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. చదవటంలో ఆసక్తికతకు కారణం అంటే చదవటంలో ఇష్టం లేకపోవటం దేని కారణంగా అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి అలెక్సియా, అపేసియా, అగ్రాఫియా, డిస్ఫేసియా అన్నమాట. సో ఇందులో ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ వీటి మీనింగ్స్ మనకు తెలియాలి. అలెక్సియా అంటే ఏంటంటే మెదడుకు గాయం కారణంగా చదవలేకపోవటం, అపేసియా అంటేనేమో మెదడు యొక్క భాషా కేంద్రాలు దెబ్బతినటం, డిస్గ్రాఫియా అంటేనేమో రాయటంలో నష్టం జరగటం, డిస్ఫేషియా అంటేనేమో భాషకు సంబంధించిన వైకల్యం అండి. ఈ బిట్టుకు ఆన్సర్ వచ్చేసరికి అలెక్సియా, మెదడు గాయం కారణంగా చదవలేకపోవటం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. .bmp ఫైల్ ఫార్మాట్ అంటే ఏంటి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి బీయింగ్ మ్యాప్ ఫైల్స్, బిట్ మ్యాప్ ఫైల్స్, బింగ్ మీడియా ప్రోగ్రాము, బిట్ మీడియా ప్రోగ్రామ్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి .bmp ఫైల్స్ అంటే బిట్ మ్యాప్ ఫైల్స్ అండి. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ట్రాఫిక్ లైట్కు అనుగుణంగా డ్రైవింగ్ చేయటం అనేది దీనికి చెందును అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఉద్దీపన, సామాన్యీకరణ, ఉద్దీపన, విచక్షణ, విలుప్తీకరణ, అయక్త సిద్ధ స్వాచ్ఛము అని అడుగుతున్నారండి. సో ట్రాఫిక్ లైట్కి అనుగుణంగా డ్రైవింగ్ చేయడం వచ్చేసరికి ఉద్దీపన, విచక్షణ. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ECCE అబ్రివేషన్ అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఎర్లీ కేర్ అండ్ కంటిన్యూయస్ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ కంటిన్యూయస్ ఎడ్యుకేషన్, ఎర్లీ కేర్ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి RTE 2009 అనే పేరు ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్గా తెలియజేసే సెక్షన్ ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 1, సెక్షన్ 6. దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెక్షన్
1 ఆప్షన్ నెంబర్ 3 ద రైట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ వచ్చేసరికి సెక్షన్ 1లో ఉంటుందండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనం CCE అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్ అండి. ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించిన సంవత్సరం అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 2010-11, 12-13, 2014-15, 2009-10 అండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి 2012-13. సో ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి లక్ష్మి ప్రేమలో వైఫల్యం పొందినది, అది మరచిపోవుటకు ఆమె కవితలు రాయటం మొదలుపెట్టింది. ఇది దేనికి సంబంధించి అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి ప్రక్షేపణ, ఉదాత్తీకరణ, ప్రతిచర్య నిర్మితి, విస్థాపనము. సో తను మర్చిపోవటానికి కవితలు రాయటాన్ని ఏమంటారంటే ఉదాత్తీకరణ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉడాసిటీ అనేది ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి MOOCను అందచేసే సంస్థ, మల్టీమీడియా సాఫ్ట్వేరు, రూబ్రిక్ క్రాకరు. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1 MOOC అంటే మ్యాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు. ఇది ఇంతకుముందు బిట్లో కూడా వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో అమలుపరుస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి నాణ్యమైన విద్యను అందించడం, నాణ్యమైన ఉపాధ్యాయులను అందించడం, విద్యార్థికి అవసరమైన వస్తువులు అందించడం, పాఠశాలకు అవసరమైన వసతులు అందించడం. సో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర పథకం వచ్చేసరికి విద్యార్థికి అవసరమైన వస్తువులను అందించడం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి భాషా గ్రహణ యంత్రం అంటే LAD, లాంగ్వేజ్ యాక్విజిషన్ డివైస్, భావన వీరికి సంబంధించినది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి స్కిన్నర్, చామ్స్కీ, బండూరా, కోల్బర్గ్. భాష అంటే చామ్స్కీ అని బండ గుర్తు పెట్టుకుంటే నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసరికి ఈ బిట్టుకు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 చామ్స్కీ అన్నమాట. సో ఈ వీడియోను చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్.